ఒకసారి నోట్ చేసుకోండి. రైట్ ఇన్వర్ట్, అప్ ఇన్వర్ట్, రైట్ ఇన్వర్ట్, అప్ ఇన్వర్ట్, రైట్ ఇన్వర్ట్. ఇప్పుడు నేను 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పాను. ఇప్పుడు 4 సార్లు క్లాక్ వైజ్ వస్తుంది. అప్ రైట్, అప్ రైట్. ఒకసారి చూడండి, ఇది రెడ్ ఎడ్జ్ పీస్ ఇక్కడ సాల్వ్ అయింది. ఇంకో ఎడ్జ్ పీస్ ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ లేనటువంటి ఎడ్జ్ పీసు, ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ ఉంది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఆరెంజ్ సైడ్ సపోర్ట్ చేసేటట్టు పెట్టుకోవాలి. ఓకే, ఆరెంజ్ సైడ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పీస్ గ్రీన్ వైపు, గ్రీన్ సెంటర్ పీస్ ఇటు ఉంటే అటు పడాలి, అంటే ఇటువైపుకి రావాలి. ఈ పీస్ గ్రీన్ ఆరెంజ్ పీసు ఈ ప్లేస్కి రావాల్సి ఉంది. ఓకే, ద సేమ్ బోర్డ్, లెఫ్ట్ రైట్ ఇన్వర్ట్, అప్ ఇన్వర్ట్, రైట్ ఇన్వర్ట్, అప్ ఇన్వర్ట్, రైట్ ఇన్వర్ట్, అప్ రైట్, అప్ రైట్. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది. నెక్స్ట్ ఇంకో ఎడ్జ్ చూద్దాం. ఇక్కడ ఇంకో ఎడ్జ్ ఉంది. ఓకే, ఇక్కడ బ్లూయిష్కి వచ్చేసరికి ఇక్కడ బ్లూ కలర్ సపోర్ట్ చేసేటట్టు ఉంది. ఇది బ్లూ కలర్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ బ్లూ కలర్ సెట్ చేసుకుందాం. బ్లూ కలర్ సెట్ చేసిన తర్వాత ఇది ఆరెంజ్ కలర్ ఎటు ఉందో అటువైపు పడుతుంది. ఇప్పుడు ఈ పీస్ ఇక్కడ పడుతుంది. ఓకే, రైట్ ఇన్వర్ట్, అప్ ఇన్వర్ట్, రైట్ ఇన్వర్ట్, అప్ ఇన్వర్ట్, రైట్ ఇన్వర్ట్, అప్ రైట్, అప్ రైట్. చూడండి, ఈ ఎడ్జ్ కూడా సాల్వ్ అయింది. నెక్స్ట్ చూసేసరికి ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ పీస్ ఉంది. ఇది గ్రీన్ రెడ్, ఈ ఎడ్జ్ రావాలి, ఈ ఎడ్జ్ పీస్ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సేమ్ కూడా రైట్ ఇన్వర్ట్, అప్ ఇన్వర్ట్, రైట్ ఇన్వర్ట్, అప్ ఇన్వర్ట్, రైట్ ఇన్వర్ట్, అప్ రైట్, అప్ రైట్. చూడండి, మిడిల్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా పై లేయర్కి వచ్చేసరికి సమ్ టైమ్స్ జే వస్తుంది, సమ్ టైమ్స్ ఏమో డాట్ వస్తుంది. ఒకవేళ డాట్ వస్తే అలాగా నేను మీకు చూపిస్తాను. ఒకవేళ జే వచ్చినట్టయితే జే షేపు మనకి కుడి చేతిలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూపించేటట్టు పట్టుకోవాలి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూపించేటట్టు పట్టించుకొని నేను చెప్పే కోడ్ తిప్పినట్లయితే లైన్ అన్న వస్తుంది, లేదా ప్లస్ అన్న వస్తుంది. చూడండి ఒకసారి, FUR, U ఇన్వర్ట్, లెఫ్ట్ ఇన్వర్ట్, రైట్ ఇన్వర్ట్, ఓకే, ఫ్రంట్ ఇన్వర్ట్. ఇప్పుడు చూడండి, ప్లస్ షేప్ వచ్చింది అండ్ డాట్ వచ్చింది. ఈ డాట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, డాట్ వచ్చినప్పుడు ఫ్రంట్ సైడ్ మన వైపు, ఈ డాట్ మన వైపు ఉండేటట్టు పట్టుకుని చూడాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఎలా సాల్వ్ చేయాలనేది మీకు చూపిస్తాను. కొన్నిసార్లు ఈ ఎల్లోస్ రెండు ఫ్రంట్కి రాకుండా సైడ్లకు వస్తాయి, సైడ్స్కి వస్తాయి ఈ ఎల్లోస్. అలా వచ్చిన నో ప్రాబ్లం. కానీ మన నెక్స్ట్ టార్గెట్ వచ్చి కంప్లీట్ ఎల్లో రావాలి పైన. ఓకే, చూడండి.